సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్ రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. గిల్తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వగా రవీంద్ర జడేజా 8 నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చాన్నాళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడు. గిల్ స్థానంలో గైక్వాడ్కు చోటు దక్కింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో తిలక్ వర్మకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఇక భారత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలి అనుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు మరోసారి సెలెక్టర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్కు రెగ్యులర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. పంత్ గైర్హాజరీలో కూడా సంజుకు చోటు దక్కలేదు. వన్డేల్లో కూడా బ్యాకప్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురేల్ ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ సంజును జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. శాంసన్ చివరిగా 2023 డిసెంబర్లో దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్లకు అతనికి చోటు దక్కలేదు. ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడిన సంజు 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.